ఫ్రెండ్స్, ఈ వీడియోని ప్రతి ఒక్కరు మీకు తెలిసిన ప్రతి మీడియా ప్లాట్ఫామ్ లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడైతే అక్కడ షేర్ చేయండి. ఈ వీడియో ఒక ప్రాణం విలువ. మనం చాలా వింటూ ఉంటాం. 10th ఫెయిల్ అయ్యి, ఇంటర్ ఫెయిల్ అయ్యి ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీరు ఫెయిల్ అయింది ఓన్లీ 10th ఇంటర్ మాత్రమే, లైఫ్లో కాదు. ఎంతోమంది సక్సెస్ఫుల్ పర్సన్ చూసుకుంటే వాళ్ళకేం డిగ్రీలు లేవు, పిహెచ్డీలు లేవు. 10th డ్రాప్ అవుట్, కాలేజ్ డ్రాప్ అవుట్, వీళ్ళంతా డ్రాప్ అవుట్ మోడ్లే. మీరు ఎగ్జాంపుల్ చూడండి, మన సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, ఐశ్వర్య రాయ్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, వీళ్ళంతా ఎవరు బి పెద్ద డిగ్రీలు ఏం లేవు. వాళ్ళ గోల్ ప్రకారంగా వాళ్ళు సక్సెస్ రూట్లో వెళ్ళారు అంతే. మీరు ఏదో 10th ఫెయిల్ అయ్యి, ఇంటర్ ఫెయిల్ అయ్యి బాధపడి తల్లిదండ్రులు ఏమంటారనో, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఏమంటారనో మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ మంచి లైఫ్ని ఖరాబ్ చేసుకోవద్దు. మీ లైఫ్లో ఉన్న ఎన్నో సంతోష సమయాల్ని మీరు గుర్తు చేసుకోండి. మీ అక్కజెల్లెలతో ఉన్నాయి కానీ, మీ ఫ్రెండ్స్తో ఉన్నాయి కానీ, మీ తల్లిదండ్రులతో గడిపినాయి కానీ గుర్తు చేసుకోండి. ఇంకా లైఫ్లో ఎన్నో సంతోషాలు చూడాలి. మీరు కార్లో తిరగాలి, కొత్త ఇల్లులు కట్టాలి, మీ తల్లిదండ్రులకు మీరు గొప్పగా ఎదిగి చూపెట్టాలి. ఇవన్నీ ఎన్నో సంతోషాలని ఒక అర్ధగంట, గంట లేదా ఒక వారం బాధ కోసం మీరు లైఫ్ని ముగించకండి. తల్లిదండ్రులారా, మీరు కూడా మీ పిల్లలకు చెప్పండి ఏమని, మీరు 10th ఫెయిల్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయినా బాధపడకండి, మళ్ళీ చదవండి. మీకు ఎంతవరకు అయితే అంత చదవండి. ఒకవేళ చదవడం కావట్లేదు, గుర్తు రావట్లేదు, బిజినెస్ పెట్టుకోమనండి. వాళ్ళ టాలెంట్ ఏది ఉంటే, క్రికెటర్ అయితే క్రికెటర్కి వెళ్ళమనండి, లేదా యాక్టర్ అయితే యాక్టర్కి వెళ్ళమనండి, సింగర్ అయితే సింగర్గా, డాన్సర్ అయితే డాన్సర్గా, ఇలా ఏ విధంగా అయితే ఆ విధంగా వెళ్ళమని చెప్పండి. కానీ మీరు వాళ్లకు మీ బలం అయ్యేది బలహీనత కాకండి. ముఖ్యంగా మన సొసైటీలో చాలామంది, నా తల్లిదండ్రులు కానీ వేరే తల్లిదండ్రులు కానీ ఏం చేస్తారంటే, నేనేదో ఫస్ట్ క్లాస్ వచ్చినాను, సెకండ్ క్లాస్ వచ్చినాను, టాపర్ వచ్చినాను గొప్పగా చెప్పుకుంటారు. చెప్పుకోండి, తప్పులేదు. కానీ గొప్పగా చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు గమనించండి. వాళ్ళ తల్లిదండ్రుల మనోభావాల్ని, వాళ్ళ పిల్లల మనోభావాల్ని గమనించి మీ గొప్పలు చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పే గొప్ప మీ కొడుకు గొప్ప కావచ్చు, కానీ వాళ్ళకి అది అవమానంగా భావించి వాళ్ళ పిల్లల ముందుగా మీరు బయటకు పోయిన తర్వాత ఏదైనా అంటే వాళ్ళు ఫీల్ అయ్యి ఏదైనా ఆత్మహత్య చేసుకుంటే దానికి కూడా మనమే కారణమవుతాం. సో అలా చేయకండి. స్నేహితులారా, ముఖ్యంగా టీచర్లు, గురువులు, మీరు మీ స్టూడెంట్స్కి చెప్పేటప్పుడు వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించండి. అంతేగాని 10th ఫెయిల్ కాగానే, ఇంటర్మీడియట్ ఫెయిల్ కాగానే ఆయన ఏదో లైఫ్కే పనికిరానట్టు మీరు మీ పిల్లలతో, మీ స్టూడెంట్స్తో బిహేవ్ చేయకండి. కాలేజ్ యజమానులు కావచ్చు, స్కూల్ యజమానులు కావచ్చు, మీ ర్యాంకుల కోసము, మీ గొప్పల కోసము, మీ స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తుని అర్ధాంతరంగా ముగించే విధంగా మీరు ప్రవర్తించొద్దని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నా. ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.